హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. ఈ వీడియోలో ఏపీ డీఎస్సీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్‌ని అయితే చూడబోతున్నామండి. సో, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, మన ఆహారంలో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధిలో ఈ లక్షణాలు ఉండవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి, వెలుతురును చూడలేకపోవడం. రెండవ ప్రశ్న, అయోడిన్ పరీక్ష ద్వారా కింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు. సో అంటే అయోడిన్ పరీక్ష ద్వారా కింది ఏ పదార్థం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పిండి పదార్థాల యొక్క ఉనికిని అయితే తెలుసుకోవచ్చండి. తర్వాత ప్రశ్న, మొక్కను చీకటి గదిలో ఉంచితే ఏమి జరగదు అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ సి, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది జరగదు. తర్వాత ప్రశ్న, మనము CO2ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించటానికి ఉపయోగిస్తాము. ఆన్సర్ ఆప్షన్ ఏ, రంగులోని మార్పును గమనించడం కోసం మనము సున్నపు నీటిని వినియోగించడం అనేది జరుగుతుందండి. తర్వాత ప్రశ్న, హిమోగ్లోబిన్‌కు ఈ క్రింది వాటిలో దేనిని బంధించే శక్తి ఉంది. హిమోగ్లోబిన్‌కు ఈ క్రింది వాటిలో దేనిని బంధించేటువంటి శక్తి ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆక్సిజన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో తుషారం ఏర్పడటం అనేది దేనికి ఉదాహరణ. తుషారం అనేటువంటిది ఏర్పడటం దేనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ సి, సాంద్రీకరణ. తర్వాత ప్రశ్న, నీరు మరుగుతున్న సందర్భంలో దాని ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్థిరంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, సిమ్లా, నైనితాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ బి, నిమ్న హిమాలయాలు. సో ఈ సిమ్లా, నైనితాల్ మరియు ముస్సోరి అనేటువంటి వేసవి విడిది ప్రాంతాలు మనకు నిమ్న హిమాలయ ఉన్నాయండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో భారతదేశం గుండా పోతున్న రేఖ ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్కట రేఖ. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్‌ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండటం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ప్రశ్న, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆరావళి పర్వతాలు. తర్వాత ప్రశ్న, భారతదేశ ప్రామాణిక రేఖాంశం. ఆన్సర్ ఆప్షన్ బి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఏ అక్షాంశ రేఖ భారతదేశం గుండా వెళ్ళదు. ఆన్సర్ ఆప్షన్ ఏ, 5 డిగ్రీస్ నార్త్. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో మిష్మి కొండలు గల రాష్ట్రం ఏది. ఆన్సర్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. తర్వాత ప్రశ్న, భారతదేశం మధ్యగా పోవుచున్న అక్షాంశ రేఖ ఏది. ఆన్సర్ ఆప్షన్ బి, కర్కట రేఖ. తర్వాత ప్రశ్న, అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరం ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనైముడి శిఖరం. తర్వాత ప్రశ్న, ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ బి, నల్ల నేలలను కలిగి ఉండటం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం ఏది. ఆన్సర్ శ్రీలంక. క్రింది వాటిలో సమాచార హక్కు చట్టానికి జవాబుదారీగా ఉండేవారు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ ఏ, పౌర సమాచార అధికారులు. తర్వాత ప్రశ్న, ప్రతి జవాబుకు మార్కులు సరిగా వేశారో లేదో చూసుకునే వీలు కల్పిస్తూ జవాబు పత్రం పొందే హక్కును విద్యార్థులకు కల్పించే చట్టం ఏది. ఆన్సర్ సమాచార హక్కు చట్టం. తర్వాత ప్రశ్న, మైరా పైబీ ఉద్యమం ఈ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ ఏ, మణిపూర్ రాష్ట్రానికి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి అన్న భావనను
ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీన్ పీస్ ఉద్యమం. తర్వాత ప్రశ్న, ఏ సంవత్సరంలో గ్రీన్ పీస్ ఉద్యమం నిరసనలతో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి 1971లో. తర్వాత ప్రశ్న, సైలెంట్ వ్యాలీ ఇక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలలో. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పర్యావరణ ఉద్యమం కానిది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ సి మైరా పైబీ ఉద్యమం. తర్వాత ప్రశ్న, ఇండియా మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మ్యాక్ మోహన్ లైన్. తర్వాత ప్రశ్న, ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాలకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి రష్యా మరియు అమెరికా. పంచశీల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ భారత్ మరియు చైనా. తర్వాత ప్రశ్న, సూయజ్ కాలువను ఎవరు జాతీయం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్దుల్ నాజర్. తర్వాత ప్రశ్న, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నానా జాతి సమితి. తర్వాత ప్రశ్న, 2012 నాటికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 193. తర్వాత ప్రశ్న, టెలికాం రంగ విప్లవాన్ని తీసుకువచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. తర్వాత ప్రశ్న, భారతదేశంలో అమలులో ఉన్న ప్రభుత్వ విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంటరీ విధానం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఓటు హక్కు వినియోగానికి సంబంధించిన నినాదం కానిది ఏది? ఆన్సర్ ఓటుకు నోటు. తర్వాత ప్రశ్న, మొదటి సంకీర్ణ పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్. తర్వాత ప్రశ్న, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బర్గాను చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో లేని పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ముస్లిం లీగ్ పార్టీ. తర్వాత ప్రశ్న, భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1947. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1953. తర్వాత ప్రశ్న, ఈ ఒప్పందంతో హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాలు విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్గా అవతరించాయి. ఆన్సర్ ఆప్షన్ సి పెద్ద మనుషుల ఒప్పందం. తర్వాత ప్రశ్న, ఈ సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం ఎన్నికలలో గుర్తులను ప్రారంభించినది? ఆన్సర్ ఆప్షన్ బి నిరక్షరాస్యత. తర్వాత ప్రశ్న, తూర్పు పాకిస్తాన్గా పిలువబడిన దేశమేది? ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్. తర్వాత ప్రశ్న, 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ నినాదం ఏది? ఆన్సర్ గరీబీ హటావో. తర్వాత ప్రశ్న, భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వయోజనులందరినీ ఎన్నికలలో ఓటు వేయటానికి అనుమతించటం. తర్వాత ప్రశ్న, 1969లో అస్సాంలోని గిరిజన ప్రాంతాలతో ఏర్పాటు చేసిన కొత్త రాష్ట్రం ఏది? ఆన్సర్ మేఘాలయ. తర్వాత ప్రశ్న, హిందీ వ్యతిరేక ఉద్యమం ఈ క్రింది రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్రంలో. సో గైస్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీకు ఇవ్వడానికి మాకు కొంత సపోర్ట్గా ఉండటం అయితే జరుగుతుందండి.
అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.